మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ముందుగా పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి, వెలుగు, నమస్తే తెలంగాణ, సాక్షి దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికలు ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే ఫస్ట్ ఆంధ్రజ్యోతిలో కేసీఆర్ మొగ్గు పల్లా వైఎస్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా సో వాళ్ళిద్దరికి సంబంధించిన డీటెయిల్స్ మళ్ళీ చూద్దాం. అలాగే మెయిన్ ప్రధాన వార్త అంటే ట్రస్ట్ భూములకు సంబంధించి అవి హంఫర్ట్ అయిపోయినాయి అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అది ఎక్కడ జరిగింది ఏంటి అనేది చూసినట్లయితే రంగారెడ్డి జిల్లా నందిగామలో జరిగినటువంటి ఘటన అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో కొన్ని సంవత్సరాల క్రితం అది పాఠశాలలకు నిర్మించారు. ఆ తర్వాత అవి భారమైనప్పుడు ట్రస్ట్లుగా నిర్మించుకుందాం అని చెప్పి అనుకున్నప్పుడు అవి అన్నీ కూడా ప్రభుత్వం వారు హంఫర్ట్ చేసేసారు, అవి ఆక్రమించేసుకుంటున్నారు అనే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. అలాగే ఇంకా మరొక వార్త చూసినట్లయితే రెమిషన్ పాలసీ కొందరి కోసమేనా అంటూ ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ పెట్టారు హైకోర్టు నుంచి అలాగే సుప్రీంకోర్టు నుంచి కూడా. సో దీనికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. ఖచ్చితంగా అంటే ఇది రెమిషన్ అనే పాలసీది కొందరి కోసమే పెట్టారు లేకపోతే అందరి కోసం అనేది అయితే ఒక క్వశ్చన్ మార్క్, దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. అలాగే మరొక చూసినట్లయితే వారి కళలు కళ్ళలయ్యాయి అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరు ఏంటి అనేది కూడా చూద్దాం. అలాగే ఇంకొక వార్త చూసినట్లయితే కొత్త బంగారు దారి అంటే అంటూ మనకు ఒకటి ఇవ్వడం జరుగుతుంది. తెలివి మీరిన గోల్డ్ స్మగ్లర్లు ఇక డొమెస్టిక్గా మారే ఇంటర్నేషనల్ ఫ్లైట్లే లక్ష్యంగా చేసుకుంటూ ఉన్నటువంటి అధికారులు, అలాగే అక్కడి నుంచి కూడా అధిక తెలివితేటలతోటి ఇతర దేశాల నుంచి కూడా గోల్డ్ని తీసుకొచ్చి విక్రయించడం, ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి ఘటనలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో అది కూడా మరొకటి వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తుంది. తెలివి మీరిన గోల్డ్ స్మగ్లర్లు అంటూ ఇంకా అంటే ఆల్రెడీ కడుపులో కూడా పెట్టుకొని బిస్కెట్స్ అన్ని కడుపులో కూడా పెట్టుకొని వచ్చినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అంతకంటే ముందు పేస్ట్గా తయారు చేసి తీసుకొని వచ్చినటువంటి దాఖలాలని, ట్యాబ్లెట్స్ రూపంలో కూడా తయారు చేసి తీసుకొచ్చినటువంటి దాఖలాలని, కానీ ఇంకా అంతకంటే కూడా తెలివి మీరి ఇంకా డొమెస్టిక్గా మారే ఇంటర్నేషనల్ ఫ్లైట్లే లక్ష్యంగా చేసుకొని కూడా తెలివిగా వస్తూ ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో వాటికి సంబంధించి చూద్దాం. ఇక ఆర్టీసీ బిల్లు విషయానికి వచ్చినట్లయితే మళ్ళీ లొల్లి స్టార్ట్ అయింది అంటూ కూడా గవర్నర్ తమిళసైకి సంబంధించి మనకి ఇక్కడ చూడొచ్చు. ఆల్రెడీ గవర్నమెంట్ బిల్ పాస్ చేసినప్పటికీ కూడా మళ్ళీ ఈ యొక్క ఆర్టీసీకి సంబంధించి లొల్లి మొదలైంది. అంటే ఎందుకు ఏంటి అనేది చూద్దాం. ఇప్పటికైతే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైనప్పటి నుంచి ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు, పాలాభిషేకాలు చేశారు, క్షీరాభిషేకాలు చేశారు, అన్నీ జరిగాయి. కానీ మళ్ళీ ఎందుకు లొల్లి స్టార్ట్ అయింది అనే దానికి వచ్చినట్లయితే డీటెయిల్స్ ఇక న్యాయ సలహా కోసం గవర్నర్ కూడా తమిళసై న్యాయ సలహా కోసం వెయిట్ చేస్తున్నట్లుగా కూడా మనం గమనించవచ్చు. సో అవి కూడా డీటెయిల్స్ చూద్దాం. ఇక రేవంత్ భద్రత తొలగింపు అంటూ మనకి ఇచ్చారు. దేనికి సంబంధించి అనేది చూస్తే అకస్మాత్తుగా విధుల నుంచి తప్పుకున్న సిబ్బంది అంటూ కూడా తెలుస్తుంది. మరి రేవంత్ రెడ్డికి ఇంకా అకస్మాత్తుగా ఉన్నటువంటి ఆ సిబ్బంది అంతా కూడా మరి ఆ భద్రతా సిబ్బంది అంతా కూడా తొలగించడం జరిగింది. అలాగే వారు కూడా అకస్మాత్తుగా రేవంత్ నుంచి విధుల నుంచి పక్కకు జరగడం కూడా జరిగింది అనేది కూడా ఇచ్చారు. సో డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇంకా చూసినట్లయితే తనిఖీ తప్పనిసరిగా ఉంటుంది. సిమ్ కార్డు డీలర్లకు పోలీసులు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే తనిఖీలు కూడా తప్పనిసరిగా ఉంటాయి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో అలాగే డీటెయిల్స్ చూద్దాం. ఇక గిరిజన మహిళపై దాష్టికం చేశారు అనేది ఒక వార్త అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. చూద్దాం. ఇంకా గంజాయి చూసినట్లయితే పుష్ప అంటూ ఇచ్చారు, గంజాయి పుష్ప అంటూ ఇచ్చారు. అంటే దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా చూద్దాం. ఏ విధంగా మరి గంజాయికి ఖరీదైన గంజాయిని ఏ విధంగా తీసుకొస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది, ముఖ్యంగా యువతనే టార్గెట్ చేసి గంజాయి ప్రాంతాల్లోని ఎక్కువగా టార్గెట్ చేసి గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే దానిపైన ఒక న్యూస్ అయితే మనకి ఇచ్చారు. సో డీటెయిల్స్ కూడా మనం అన్ని చూద్దాం. సో ఫస్ట్ మనం చూసినట్లయితే ఫస్ట్ ఆంధ్రజ్యోతిలో మనకి కేసీఆర్ మొగ్గు పల్లా వైపే అంటూ కూడా ఇచ్చారు. సో జ్యోతిలో మనకి కేసీఆర్ మొగ్గు పల్లా వైపే అంటూ కూడా ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే సర్వే ఫలితాల మేరకే అన్ని సర్వేలు చేసిన ఫలితాల మేరకే ఆ వైపుగా మొగ్గు చూపినట్లుగా జనగామపై నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్లోని ఓ వర్గం జోరుగా ప్రచారం కొనసాగుతుంది అంటూ కూడా బీఆర్ఎస్లో ఖచ్చితంగా పల్లా వైపే సీఎం కేసీఆర్ మొగ్గు చూపుతున్నారు అంటూ చేసినటువంటి సర్వేలు వెల్లడైనట్లుగా ఒక ప్రచారం అయితే మనకి కొనసాగుతూ ఉన్నట్లుగా తెలుస్తుంది అంటూ మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇంకా చూస్తే తన వారిని హైదరాబాద్ రమ్మంటున్నటువంటి ముత్తిరెడ్డి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. సీఎం కేసీఆర్ని కలిసేందుకు చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ముత్తిరెడ్డి. అలాగే వాళ్ళ వారందరినీ కూడా హైదరాబాద్కి రండి, కేసీఆర్ని కలుద్దామని చెప్పడం కూడా జరుగుతున్నట్లుగా మనకి కొన్ని ప్రచారాలు అయితే ఇస్తున్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక ముత్తిరెడ్డి పల్లా వర్గాలుగా చీలినటువంటి శ్రేణులు అంటూ కూడా ఇటు ముత్తిరెడ్డి కావచ్చు ఇటు పల్లా కావచ్చు ఇద్దరు కూడా ఒక
చీలిపోయిన దాఖలాలు అయితే ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా తన వారిని తను తిన వారిని తిని ఇద్దరు కూడా మరి ఎవరి వారిని వాళ్ళు తీసుకొచ్చుకొని ఎక్కువగా సీఎం కేసీఆర్ని కలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ పల్లా వైపే ఎక్కువగా సీఎం కేసీఆర్ మొగ్గు చూపుతున్నారు, ఇంట్రెస్టెడ్ ఉన్నారు అంటూ కూడా కొన్ని సర్వేలలో తేలింది అనేది మాత్రం ఇప్పుడున్న పార్టీ శ్రేణులంతా కూడా మనకి చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకా జగ్గారెడ్డి చేరికపై కూడా సంగారెడ్డి నేతలు అప్రమత్తం అవుతూ ఉన్నారు అంటూ కూడా తెలుస్తుంది. జగ్గారెడ్డి కూడా త్వరలోనే పార్టీ కండువ కప్పుకోబోతున్నారు అనే చేరికలకు సంబంధించి కూడా డీటెయిల్స్ ఇచ్చారు. దాని విషయంలో కూడా పార్టీ శ్రేణులంతా కూడా ఇంకా అక్కడ నేతలంతా కూడా అప్రమత్తమైనట్లుగా తెలుస్తుంది అంటూ ఇక హరీష్ ఇంటికి వెళ్ళి చేర్చుకోవచ్చు అని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. హరీష్ ఇంటికి కూడా వెళ్ళి చేర్చుకోమని చెప్పే అవకాశాలు కూడా ఉండొచ్చు ఒకవేళ అంటూ కూడా మనకి ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి క్లియర్గా 13th పేజీలో ఇచ్చారు, చూడొచ్చు, గమనించవచ్చు. అలాగే మరొక వార్త చూసినట్లయితే ఇక ట్రస్ట్ భూములు హంఫర్ట్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో రంగారెడ్డి జిల్లా నందిగామలో 102 ఎకరాల వెంకట్రావు ట్రస్ట్ భూమిపై కన్ను వేసినటువంటి సర్కార్ అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇంకా 1938లో జరిగినటువంటి లాల్ దర్వాజాలో పాఠశాల కట్టించినటువంటి ఓ భూస్వామి అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. లాల్ దర్వాజా టైంలో ఒక 1938లోనే అక్కడ పాఠశాల కట్టించారు ఒక భూస్వామి. అయితే ఆపై 102 ఎకరాలు కేటాయించారు. వాటికి సంబంధించి కూడా చూస్తే 1940లో ట్రస్ట్ ఏర్పాటు నిర్వహణ భారమైనప్పుడు ఒకవేళ అంటూ విక్రయాలు చేయొచ్చు అంటూ కైలాస్లో స్పష్టం చేశారు అనేది కూడా ఇచ్చారు. ఇక 2007లో 60% భూమిని 1.7 కోట్లకు అమ్మేందుకు కూడా MOU కూడా చేసుకున్నట్లుగా దాఖలాలు అయితే ఉన్నాయంటూ ఇచ్చారు. ఇంకా ట్రస్ట్కు సంబంధించి చూస్తే డీటెయిల్స్ ట్రస్ట్లో జమ కాని డబ్బు అంటూ కూడా ఇచ్చారు. అలాగే ఆ చైర్మన్ కూడా మాట్లాడారు. చైర్మన్ అంతా కూడా దుర్వినియోగం పరిచినట్లుగా కూడా కొన్ని ఆధారాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఆ చైర్మన్ ట్రస్ట్ ఎవరైతే ఉన్నారో అక్కడ డబ్బు రూపంగా ఎక్కడ కూడా కనిపించకుండా అవన్నిటిని దుర్వినియోగం పరుస్తూ కూడా వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఆ చైర్మన్ అనేది కూడా కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి అనేది అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా అలాగే ట్రస్ట్ అమ్మకానికి డబ్బు ఎక్కడ అని అడిగినప్పుడు కూడా అది దాటవేసే ప్రయత్నాలు కూడా చేశారు అంటూ కూడా ఇచ్చారు. సిటీ సివిల్ కోర్టుకు సభ్యులు, భూములపై హైకోర్టు స్టేటస్ కో ఆప్షన్స్ కూడా ఉన్నాయంటూ ఇచ్చారు. ఇంకా అయినా కూడా 35 ఎకరాలు రిజిస్ట్రేషన్, దీని వెనక రాజకీయ నేతలు ఉన్నారా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా పెట్టారు. అసలు ఇదంతా ఎక్కడ జరుగుతుంది, కుంభకోణం అంతా ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది అప్పటి కాలంలో భూములు అంటే 1938 కాలంలోటి భూములన్నింటినీ కూడా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్కి ఇన్ని కోట్లకి ఇది కేటాయించినప్పటికీ కూడా దాని వెనుకున్నటువంటి చైర్మన్ మరి ఆ డబ్బునంతా కూడా కనిపించకుండా అవి ఏం చేస్తున్నారు, దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అసలు దీని వెనుక మరి వీళ్ళే ఉన్నారా, ఎవరైనా రాజకీయ నేతలు ఉన్నారా అనే దానిపై కూడా పూర్తి స్పష్టంగా మనకి ఇక్కడ ఒకటి జరుగుతుంది. అయితే క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు, ఉన్నారా లేరా అనేది ఇంకా తెలియాల్సి ఉంది, తెలియలేదు పూర్తిగా అనేది అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే అయినా కూడా 35 ఎకరాల వరకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటూ దీని వెనక రాజకీయ నేతలు ఉన్నారు. స్టేటస్ కో ప్రతిని కూడా తహసీల్దార్లకు అందజేసినటువంటి ట్రస్ట్ సభ్యులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం 12th పేజీలో గమనించవచ్చు. అలాగే మరొక వార్త చూస్తే రెమిషన్ పాలసీ కొందరి కోసమేనా అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి బిల్కిస్ బాను నిందితుల్ని ఎలా విడుదల చేస్తారు అంటూ కూడా మరి హైకోర్టు క్వశ్చన్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ. అంటే కొందరి కోసం కొన్ని పాలసీలు ఉంచారా, లేకపోతే అందరి కోసమా, లేకపోతే ఏంటి అనేది కూడా మనం గమనించవచ్చు. సో దానికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ కూడా మనకి చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి ఇంకా మనం డీటెయిల్స్ చూసినట్లయితే ఇంకా మనం దీనికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే మీరు సమర్థించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారా అంటూ కూడా హైకోర్టు క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ గమనించవచ్చు మనం. సో దీనికి సంబంధించి ఇంకా మనం డీటెయిల్స్గా తెలుసుకుందాం. అలాగే అందరూ ఖైదీలకు ఇదే విధానం పాటిస్తున్నారు అంటూ కూడా హైకోర్టు సంబంధించి మనకి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇంకా రెమిషన్ గురించి CBI ఏం సలహా ఇచ్చింది అసలు అంటూ కూడా హైకోర్టు ప్రశ్నిస్తూ ఉంది సర్కార్ని. ఏం జరుగుతుంది అసలు
అలాగే ఇంకా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి సుప్రీంకోర్టు కూడా అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇందుకోసం 100 మందినైనా వదిలేయాలి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే సమర్థించుకున్నటువంటి గుజరాత్ న్యాయవాదులు కూడా చెప్తున్నారు ఇలాంటి వాటి కోసం ఒక 100 మందినైనా సరే వదిలేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ కూడా చెప్తున్నారు. ఇక ఇంకా మరి జైలుకి వెళ్లేందుకు కూడా కిటకిటలాడుతున్నాయి అన్నటువంటి సుప్రీం అంటూ కూడా తెలుస్తుంది. సో ఈ విషయంలో చాలా మంది జైలుకు వెళ్ళడానికి కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు అనేది కూడా ఒక వార్త ఇచ్చారు. మరిన్ని డీటెయిల్స్ కోసం మనమైతే 3rd పేజీలో చూడొచ్చు అనేది అయితే మనకి సుప్రీంకోర్టుకి సంబంధించి మనకి అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చారు. సో అవన్నీ కూడా కొన్ని రెమ్యునరేషన్ పాలసీలు దేనికోసం పెట్టారు, అసలు ఎందుకు పెట్టారు, ఎవరి కోసం పెట్టారు, ఇవి ఏం జరుగుతున్నాయి అనేది మొత్తం కూడా గుజరాత్లో ఏం జరుగుతుంది, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నిలదీసినటువంటి సుప్రీంకోర్టు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే మరిన్ని డీటెయిల్స్ కూడా చూడొచ్చు. అయితే బిల్కిస్ బానో నిందితుల్ని ఎలా విడుదల చేస్తారు, అసలు విడుదల చేశారు, వాళ్ళని ఎందుకు విడుదల చేశారు, ఎలా విడుదల చేస్తారు అంటూ కూడా కొన్ని పరిస్థితులు వాళ్ళ కోసమే పెట్టారా లేకపోతే ఇంకెవరి కోసమన్నా పెట్టారా అన్నట్లుగా కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇంకా చూసినట్లయితే మరొక వార్త చూద్దాం. ఇక వారి కళలు కళ్ళలయ్యాయి అనేది మనకి ఒక వార్త కనిపిస్తుంది. సో ఇక్కడ దానికి సంబంధించి డీటెయిల్స్ మనం చూసినట్లయితే ఉన్నత కెరీర్ కోసం అమెరికాకు 21 మంది విద్యార్థులు బయలుదేరారు అనేది కూడా మనకి ఇచ్చారు. అయితే విమానాశ్రయం నుంచే వెనక్కి పంపినటువంటి అధికారులు అంటూ కూడా ఏదో సాధించాలి, ఎన్నో చేయాలి, అక్కడ ఎన్నో మరి ఫ్యామిలీస్ని బాగా చూసుకోవాలి, అమెరికాలో స్థిరపడాలి, లేకపోతే అమెరికాలో మంచి ఉద్యోగం సాధించాలి, బాగా చదువుకోవాలి, లేకపోతే అక్కడ మంచిగా డిగ్రీ పొందాలి అనే ఆశలతోటి ఎంతోమంది వారి కళలన్నింటినీ ముందరు పెట్టుకొని ఫ్లైట్ ఎక్కే వరకు కూడా వెళ్ళారంటే వాళ్ళు ఎన్ని కళలు కాని ఉంటారు, వాళ్ళు ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటారు. అలాంటి వారి అందరి ఆశలు కూడా 21 మంది కూడా మరి ఫ్లైట్లో నుంచి 21 మంది విద్యార్థులు విమానాశ్రయం నుంచి వెనక్కి పంపినటువంటి విద్యార్థులు అంటూ కూడా ఇచ్చారు. అయితే ఎందుకు పంపించారు అనేది చూస్తే బాధితుల్లో విజయవాడ యువతి, కొందరు తెలుగువారు ఉన్నారు. ఇక ఫోన్లు ల్యాప్టాప్లు లాక్కొని మరి ఇరుకు గదుల్లో నిర్బంధించారు వీళ్ళందరినీ కూడా అంటూ కూడా ఇచ్చారు. కొంతమంది యువతల దగ్గర నుంచి ఫోన్లు ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా లాక్కున్నారు. విజయవాడలో వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, వారితో పాటు మరికొంతమంది యువతలు కూడా ఉన్నారు అంటూ కూడా చెప్తున్నారు. ఇక తల్లిదండ్రులతోనూ కూడా మాట్లాడనివ్వని వైనం కనిపిస్తుంది అక్కడ పోలీస్ అధికారులు అంటూ కూడా ఇచ్చారు. మరి వారందరిని ఎందుకు అలా నిర్బంధించారు అనేది చూస్తే తిరిగి ఢిల్లీకి పత్రాలు సరిగా లేకపోవడమే కారణమని కూడా వివరణ. ఇక అధికారుల తీరుపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ యుఎస్ వెళ్ళాలి అంటే దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ పత్రాలు అనేవి ఉంటాయి, కానీ ఆ పత్రాలు ఏవి కూడా వారి దగ్గర సరిగా లేకపోవడంతో వారు అక్కడి నుంచి వెను తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే అక్కడి నుంచి వారిని ఒక రూమ్లో నిర్బంధించడం జరిగింది. ల్యాప్టాప్స్ కానీ ఫోన్స్ కానీ ఇవన్నీ కూడా తీసేసుకున్నారు. వాళ్ళ దగ్గర ఏ ఆధారం కూడా సరిగా లేకపోవడం వల్ల మరి వీసాలు అనేవి కరెక్ట్గా లేకపోతే అందులో వారు పొందుపరచాల్సినటువంటి పత్రాలు సరిగా లేకపోతేనే ఇలాంటివి చేస్తారు. కాబట్టి అవన్నీ కూడా అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేసినప్పుడు ఆ తనిఖీలలో వాళ్ళకు అవసరమైనటువంటివి ఏవి కూడా సరిగా ఆ పత్రాలు సరిగా లేకపోవడంతో వారిని తిరిగి వెనక్కి పంపించేశారు. 21 మంది విద్యార్థులు, ఒక విజయవాడ యువతి, ఆ యువతితో పాటు మరికొంతమంది యువతులు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మొత్తం టోటల్గా 21 మందిని తిరిగి వెనక్కి పంపించడం జరిగింది. ప్రస్తుతానికి ఢిల్లీలో వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు తీసుకెళ్ళినటువంటి పత్రాలు ఏవి కూడా సరిగా లేని కారణంగానే వారిని వెనక్కి తిరిగి పంపించడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో తల్లిదండ్రులు కావచ్చు, ఆ యొక్క విద్యార్థులు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళంతా కూడా ఎంతో ఆగ్రహంతో ఆవేశంతో అక్కడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది అనేది అయితే మనకి క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా పత్రాలన్నీ సరిగా ఉంటేనే వాళ్ళు అలౌ చేస్తారు అనేది మాత్రం వాస్తవంగా మనం గమనించవచ్చు. ఇక వారి కళలన్నీ కూడా కళలు అయ్యాయి, ఎన్నో కళలు ఆశలు పెట్టుకున్నారు. సో నెక్స్ట్ టైం అయినా వాళ్ళు మంచిగా అన్ని పత్రాలు సరిగా పెట్టుకొని వెళ్ళే విధంగా ప్రయత్నాలు చేసుకున్నట్లయితే మళ్ళీ వాళ్ళ కళని సాకారం చేసుకోవచ్చు అనేది మనం క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో అలాగే ఇంకా చూసినట్లయితే రేవంత్ భద్రతా తొలగింపు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి చూద్దాం. అకస్మాత్తుగా విధుల నుంచి తప్పుకున్న సిబ్బంది అంటూ కూడా మనకి ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించి చూద్దాం. ఇక ఉన్నతాధికారుల ఆదేశాల వల్లనే ఉన్నతాధికారుల ఆదేశాలు జారీ చేయడం వల్లనే మేము ఇలా విధుల నుంచి తప్పుకోవాల్సి వచ్చిందంటూ కూడా వారు వెల్లడించినటువంటి పరిస్థితి. ఇక స్వచ్ఛందంగా తప్పుకుంటున్నట్లు మాత్రం మరో కథనం కూడా చెప్తూ ఉన్నారు. మహబూబ్ నగర్ పోలీసులపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు భద్రత తొలగించినటువంటి లింక్ కూడా ఒకటి యాడ్ చేసినట్లుగా తెలుస్తుంది. 2+2 నుంచి 1+1కు అని ఇంకో కథనం కూడా ప్రచారంలో అయితే కొనసాగుతూ ఉంది అనేది కూడా మరి ఇద్దరు నుంచి ఇద్దరు లేదా ఒకరి నుంచి ఒకరికి అన్నట్లుగా ఇట్లా
మరి భద్రతా సిబ్బందిని చేంజ్ చేస్తున్నారు అన్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టత అయితే ఇంకా రాలేదు. అది స్పష్టంగా ఏం జరుగుతుంది అనేది అయితే కరువైపోయింది. ఒక మ్యాటర్ అనేది క్లియర్ కట్ అయితే ఇక్కడ లేదు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా అయితే సిబ్బంది అనే వాళ్ళు అయితే తప్పుకున్నారు 2+2 నుంచి, అలాగే మళ్ళీ 1+1కి అన్నట్లుగా కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇంకా దీనిపై చూద్దాం మరిన్ని విషయాలు కూడా. ఇంకా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టత కరువైపోయింది. ఇక విమర్శలతో ఇరుకున పెడుతున్నందుకే అంటూ ఒక క్వశ్చన్ మార్క్, విమర్శలతో ఇరుకున పెడుతున్నందుకేనా అన్నట్లుగా ఒక క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు. కానీ అది అవునా కాదా అనేది ఇంకా క్లియరెన్స్ అయితే లేదు. సో ఇదేం తీరని చెప్పేసి ప్రశ్నిస్తున్నటువంటి రాజకీయ వర్గాలు కూడా ఉన్నాయి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే రాజకీయ వర్గాలందరూ కూడా చెప్తున్నారు అసలు ఇదేం తీరు, ఏదైనా చెప్పి చేయాలి, లేకపోతే ఏదైనా ఉంటే క్లారిఫికేషన్ చేసుకోవాలి, ఏదైనా ఉంటే క్లియర్ కట్గా మాట్లాడుకోవాలి కదా అన్నట్లుగా కూడా ప్రశ్నిస్తున్నటువంటి దాఖలాలు అయితే లేకపోలేదు అనేది మనకి క్లియర్గా జరిగ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరుతున్నటువంటి మరికొంతమంది నాయకులు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక వాళ్ళందరికీ కూడా పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించినటువంటి రేవంత్ రెడ్డి అంటూ కూడా అనేక మంది ఇంకా కాంగ్రెస్లో చేరికలు జరుగుతూ ఉన్నాయి. ఎంతోమంది కాంగ్రెస్ని మరి ఇప్పుడు నెక్స్ట్ కాంగ్రెస్ ఖచ్చితంగా రావాలి అన్నట్లుగా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కుటుంబ పాలనని గద్దెదించే విధంగా ఎంతోమంది కాంగ్రెస్లో చేరికలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కొన్ని ప్రతిపక్షాలు కూడా అలాగే అధికార పార్టీ వాళ్ళు కూడా కొన్ని నేపథ్యాల్లో ఇలాంటివన్నీ చేయొచ్చు అన్నట్లుగా కూడా మరి కొన్ని ప్రచారాలు కూడా కొనసాగించవచ్చు అన్నట్లుగా కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మరొక విషయం చూసినట్లయితే ఇక హస్తంగూటికి నాగర్ కర్నూలు బీఆర్ఎస్ నేతలు చేరుతూ ఉన్నారు. రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరికలు అనేకం కొనసాగుతూ ఉన్నాయంటూ కూడా నాగర్ కర్నూలు నుంచి కూడా హస్తంగూటికి చేరుతున్నటువంటి బీఆర్ఎస్ నేతలు అంటూ కూడా ఇంకా అంటే బీఆర్ఎస్లో వాళ్ళకి సరైన గుర్తింపు లేనటువంటి వాళ్ళకి కానీ నెక్స్ట్ టికెట్ మరి డౌట్గా ఉన్న వాళ్ళు కానీ లేకపోతే అసంతృప్తిగా ఉంటారు కొంతమంది ఇప్పుడున్న అధికార పార్టీలలో ఇంకా అసంతృప్తిగా ఉన్న నేతలు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ పోటీకి చేరుతున్నటువంటి పరిస్థితిని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరొక వార్త చూసినట్లయితే ఇక జాబిల్లికి చేరువగా విక్రమ్ ల్యాండర్ అంటూ మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే సురక్షితంగా విడిపోయినటువంటి మాడ్యూల్ అంటూ ఇచ్చారు. ఇక చంద్రుడిపై అడుగే తరువాయి నెక్స్ట్ అంటే ఆల్రెడీ కొన్ని రోజుల క్రితమే మనకి చంద్రయాన్ 2, 3 ఇలా ప్రవేశపెడుతూ ఉన్నారు కక్షలోకి. 43 రోజుల తర్వాత మరి కక్షలో ప్రవేశించే అవకాశం ఉండొచ్చు, చంద్రుడిపై తొలి అడుగు పెట్టే అవకాశం ఉండొచ్చు అంటూ కూడా గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా నేడు ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికైతే అక్కడ జాబిల్లికి చేరువగా విక్రమ్ ల్యాండర్ ఉంది అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ తరువాయి పొజిషన్ ఏంటి అనేది చూసినట్లయితే ఇంకా ఆ యొక్క చంద్రుడి దగ్గర ఆ యొక్క నేలపై అడుగు పెట్టేది తరువాయి భాగం ఉంది అంటూ ఇంకా దానిపై కూడా అది కూడా సక్సెస్ఫుల్గా సక్సెస్ అవ్వాలని చెప్పేసి మన శాస్త్రవేత్తలు అందరూ కూడా మరి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ నిరంతరం కృషి చేస్తూ వాళ్ళంతా కూడా అక్కడ వారి యొక్క పని మొత్తం కూడా వారి నిమగ్నత అంతా కూడా దానిపైనే పెట్టి ఫోకస్ చేసి ఎంతోమంది దీనిపై ఫోకస్ చేస్తూ ఉన్నారు. సో అది కాస్త కక్షలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు జాబిలికి చేరువుగానే ఉంది, చందమామ దగ్గర చంద్రుడి దగ్గర చేరువుగానే ఉంది. కాబట్టి నెక్స్ట్ పొజిషన్ మాత్రం ఇంకా కాలు అక్కడ పెట్టడమే ఉంది తరువాయి భాగం అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక చంద్రుడిపై అడిగే తరువాయి భాగం అంటూ ఇచ్చారు. వేగాన్ని తగ్గిస్తూ ఉన్నటువంటి ఇస్రో కూడా అంటూ ఇచ్చారు. వేగాన్ని తగ్గిస్తూ కొంచెం మెల్లమెల్లగా దించనున్నటువంటి ఇస్రో శాస్త్రవేత్తలు అంటూ కూడా మనకి వారి గురించి కూడా ఇవ్వటం జరుగుతుంది. చంద్రయాన్ 3లో ఇంకా మరో కీలక ఘట్టంగా ఇది నమోదు అవబోతోంది అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఖచ్చితంగా ఇది కూడా సక్సెస్ఫుల్గా 100% సక్సెస్ అవుతుంది అనేది కూడా ఇప్పటికే పూర్తి క్లారిటీగా వచ్చేసారు. ఇంకా తర్వాయి లాస్ట్ ఫైనల్ ఇంకా ఏంటి అంటే ఇంకా ఖచ్చితంగా ఇంకా వాళ్ళు అక్కడ అడుగు పెట్టేది ఒక్కటే ఉంది. సో దాంతో అంతా కూడా సక్సెస్ అవుతుంది అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి సెకండ్ పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే మరొక వార్త చూద్దాం. ఇంకా కొత్త బంగారు దారి అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో తెలివి మీరిన గోల్డ్ స్మగ్లర్లు డొమెస్టిక్గా మారే ఇంటర్నేషనల్ ఫ్లైటే లక్ష్యంగా చేసుకున్నటువంటి స్మగ్లర్లు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే ఇంకా ఒక
ఒక టాస్క్ను పూర్తి చేసేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా విదేశాల నుంచి గోల్డ్తో ఒకరు చెన్నై లేదా ముంబైకి వెళ్ళే అవకాశం ఉంది అన్నట్లుగా ఇచ్చారు. ఇంకా అక్కడి నుంచి చేరుకొని మరొక దగ్గరికి హైదరాబాద్కి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక దగ్గరికి స్టార్ట్ చేసి ఇంకో దగ్గరికి వెళ్ళడం, ఇలా మార్చి ఫ్లైట్స్ కూడా ఎక్కడం వల్ల కొన్ని చోట్ల ఎట్టకేలకు లాస్ట్కి అయితే ఇంకా ఖచ్చితంగా దొరకాల్సిందే స్మగ్లర్లు అనేది మాత్రం తెలుస్తుంది. మొత్తంగా అయితే బంగారం తీసుకురావడానికి తెలివిగా స్మగ్లర్లు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇతర దేశాల నుంచి అనేది మనకు అర్థమవుతుంది. సో మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ప్రస్తావించలేదు. సో స్మాల్ హెడ్లైన్గా మాత్రమే ప్రస్తావించారు మనకి ప్రధాన వార్తాపత్రికలో. సో మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మనకి లోపల పేజెస్లో చూడొచ్చు. ఇంకా ఆర్టీసీ బిల్లు మళ్ళీ లొల్లి అంటూ ఇక్కడ మనకి గవర్నర్ తమిళిసైకి సంబంధించి ఇచ్చారు. న్యాయ సలహా కోరిన గవర్నర్ తమిళిసై అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి చూస్తే పాత బిల్లులపై నా మాట పట్టించుకున్నారా అంటే ఇప్పుడు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు గవర్నర్ తమిళిసై. అసలు టైం కావాలని అడిగారు గవర్నర్. ఎందుకు అంటే బిల్ పాస్ చేయాలి అన్నారు. 1 or 2 డేస్లోనే బిల్ పాస్ చేయాలని చెప్పేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు ఇంకా గవర్నర్ దానికి టైం తీసుకున్నారు. ఆ టైంలో అందరూ కూడా చాలా లొల్లి చేశారు, ధర్నాలు చేశారు, రాసరోకలు చేశారు, అన్నీ చేశారు. కనీసం టైం కూడా ఇవ్వలేదు. కనీసం ఇంకా గవర్నర్ కొన్ని క్వశ్చన్స్ అయినా అడిగారు. కానీ అవి కూడా ఎలాగో కొన్ని సమర్థించినప్పటికీ ఇంకా ఎలాగో పాస్ చేయలేదని చెప్పేసి ఇంకా ఆర్టీసీ సమ్మె కూడా చేశారు. ఆ టైంలో బస్సులు కూడా తీయని టైంలో ఇంకా ప్రయాణికులు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఇలాంటివన్నీ కూడా చూసాం. కానీ ఇప్పుడు అదే మళ్ళీ న్యాయ సలహా కోరారు గవర్నర్ అనేది దానికి సంబంధించి ఇచ్చారు మనకి ఇక్కడ. అయితే నా సిఫార్సులపై తీసుకున్నటువంటి చర్యలు ఏంటి అనేది కూడా మనకు క్వశ్చన్ చేస్తున్నారు. నేను కొన్ని క్వశ్చన్స్ చేశాను, మళ్ళీ కొన్ని పాత బిల్లులపై కూడా నేను కొన్ని అడిగాను. నా మాట అసలు మీరు విన్నారా, పట్టించుకున్నారా అంటూ కూడా ఇప్పుడు తమిళిసై క్వశ్చన్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక నిర్ధారించాలంటే నా సిఫార్సులపై తీసుకున్నటువంటి చర్యలు ఏంటి అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. వాటన్నింటినీ నిర్ధారించాలి అంటూ కూడా న్యాయశాఖకు నిర్దేశం కావాలి అంటూ కూడా మళ్ళీ సభ మరోసారి ఆమోదించిన 4 బిల్లులపైన అంటూ కూడా మళ్ళీ గవర్నర్ తమిళిసై 4 బిల్లులపై కూడా పాస్ చేసినప్పటికీ కూడా మళ్ళీ వాటిపైన కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇంతవరకు తేల్చలేదు కాబట్టి మళ్ళీ ఈ లొల్లి స్టార్ట్ అయింది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అయితే మరిన్ని డీటెయిల్స్ వచ్చేసి మనకి 14th పేజ్లో చూడొచ్చు అనేది అయితే క్లియర్గా ఇచ్చారు. ఇక ఆర్టీసీ అయితే ఇప్పటి వరకు కొంచెం సంతోషంలో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ లొల్లి స్టార్ట్ అయింది అనేది అయితే మనకి ఇచ్చారు. ఇక దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఇంకా మనం తెలుసుకోవాలి. సో అలాగే మరొక వార్త చూద్దాం. ఇంకా చూసినట్లయితే ఫ్లాట్లు అమ్మకానికి పాట్లు పడుతున్నటువంటి అధికారులు అంటూ ఫ్లాట్లు అమ్మడానికి ఎన్నో పాట్లు పడుతున్నటువంటి అమ్మకానికి అంటూ ఇచ్చారు. విక్రయం కానివి ఎక్కువ ఉన్నటువంటి 9 నగరాల్లో 2వ స్థానంలో హైదరాబాద్ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎక్కువగా విక్రయం కానివి ఎక్కువ ఉన్న 9 నగరాల్లో 2వ స్థానంలో ఉంది మన హైదరాబాద్. అండ్ కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు అమ్మకానికి అంటూ ఫ్లాట్లు అమ్మడానికి అంటూ ఇచ్చారు. తొలి త్రైమాసికంలో అమ్ముడు పోని ఫ్లాట్లు చూసుకుంటే 99,989 ఫ్లాట్స్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక నానాటికి పెరుగుతున్న ధరలే దీనికి కారణం అంటూ హైదరాబాద్లో ఏదైనా కొనాలి అంటే మరి బగ్గుమంటున్నటువంటి రేట్లతోటి ఉన్నాయి కాబట్టి ఇంకా ఎవరైనా కూడా ఇవి కొనాలి అంటే కూడా కాస్త జంకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వేల కోట్లలో ఉంటున్నాయి ఏది చూసినా అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మరి ఇప్పుడైతే 2nd ప్లేస్లో ఉంది, 2వ స్థానంలో హైదరాబాద్ ఉంది విక్రయదారులకు సంబంధించి ఫ్లాట్లు అమ్మకాలు అనే దానికి సంబంధించి. అది ఎందుకు ఇలా జరుగుతుంది అనేది చూస్తే విపరీతమైన కాస్ట్ మరి ఆకాశాన్ని అంటుతున్నటువంటి రేట్ల ద్వారానే ఇది కాస్త వెనుకడుగు పడింది అనేది అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూడొచ్చు. ఇంకా అలాగే పెట్టుబడులకు మధ్యతరగతి ఎన్ఆర్ఐల విముఖత అంటూ కూడా ఇంకా పెట్టుబడులు పెట్టాలంటే నార్మల్ పీపుల్ అయితే ఎవరు కూడా పెట్టలేరు. ఎన్ఆర్ఐలేమో కొంచెం ముఖం చాటేస్తూ ఉన్నారు. అది కొంటే ఏమొస్తుంది, ఇది కొంటే ఏమొస్తుంది, ఇంకా ఆల్రెడీ ఉన్నాయి, లేకపోతే వేరే దగ్గర చూద్దాం, వేరే సైడ్కి వెళ్దాం అన్నట్లుగా కూడా ఎన్ఆర్ఐలు ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇంకా నార్మల్ పీపుల్ ఎవరైనా సరే అంతంత డబ్బు అయితే కొనలేని పరిస్థితి కాబట్టి దాని ద్వారానే కాస్త వెనకడుగు అవుతుంది. హైదరాబాద్లో ఫ్లాట్ల అమ్మకాలకి కాస్త 2వ స్థానంలోకి వచ్చింది అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక మరిన్ని డీటెయిల్స్ కూడా మనం ఇంకా చూడొచ్చు. 12th పేజీలో రియల్ ఎస్టేట్ విశ్లేషణ సంస్థ అధ్యయన నివేదికను సమర్పించింది మనకి ఈరోజు. ఈ యొక్క ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో అవి అమ్మకానికి పాటలు పడుతున్నటువంటి ఆ పాటల కారణాలు ఏంటి అనేది మనకి ఈ రియల్ ఎస్టేట్ నివేదికలో మనకు వెల్లడించారు. సో అలాగే మరొక వార్త చూద్దాం.
ఇంకా చూసినట్లయితే సిమ్ కార్డు డీలర్లకు పోలీసులు తనిఖీ తప్పనిసరిగా ఉంటుంది అనేది మనకి ఇచ్చారు. ఇక దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకి ఖచ్చితంగా సెకండ్ పేజ్లో ఇచ్చారు. కానీ బల్క్ కనెక్షన్ల జారీ నిలిపివేశారు అంటూ కూడా ఇచ్చారు. అలాగే ఇక దానికి బదులుగా బిజినెస్ కనెక్షన్లను స్టార్ట్ చేశారు అనేది ఇచ్చారు. ఇంతకు ముందులాగా కాకుండా ఇప్పుడు మళ్ళీ బిజినెస్ అకౌంట్స్ అనేవి కొత్తగా స్టార్ట్ చేశారు. కాబట్టి ఆ సిమ్ కార్డ్స్ అయినా కూడా వాటికి కూడా తప్పకుండా పోలీసుల తనిఖీలు అయితే ఖచ్చితంగా ఉంటాయి ప్రతి సిమ్ కార్డు వెనుక అంటూ ఇచ్చారు. కంపెనీలకే కేవైపీతో పాటు ఉద్యోగుల వివరాలు కూడా దీంతో పాటు ఇవ్వాల్సిందే అంటూ కూడా ఏవైనా ఇప్పుడు కంపెనీ సిమ్స్ ఉంటాయి కాబట్టి ఆ సిమ్స్ యూజ్ చేసేటప్పుడు ఉద్యోగుల వివరాలు కూడా ఖచ్చితంగా కంపెనీ సిమ్ అయినప్పటికీ కూడా ఉద్యోగులు ఎవరైతే దాన్ని యూజ్ చేస్తున్నారో వాళ్ళ వివరాలు కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అంటూ కూడా మెన్షన్ చేశారు. ఎందుకంటే ఒకవేళ కంపెనీ పేరుతోటి చాలామంది చాలా రకాలుగా సిమ్ కార్డ్స్ని యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి దానిని ఆ యొక్క యూజ్ చేసే వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ లేనప్పుడు ఆ వ్యక్తి ఇష్టానుసారంగా కూడా ఆ సిమ్ని యూజ్ చేయొచ్చు. కాబట్టి అలా కాకుండా ఇక్కడ నుంచి ఏదైనా కంపెనీ నుంచి సిమ్ కార్డ్ ఇచ్చినప్పటికీ కూడా ఏ వ్యక్తి అయితే యూజ్ చేస్తారో ఏ ఉద్యోగస్తులు అయితే యూజ్ చేస్తారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా కంపల్సరీ మెన్షన్ చేయాలి అంటూ కూడా ఇప్పుడు మనకి కొత్తగా రూల్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో మరిన్ని డీటెయిల్స్ మనకి సెకండ్ పేజ్లో చూడొచ్చు. అలాగే మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే వెలుగు చూద్దాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే ఫస్ట్ మనకి వెలుగు దినపత్రికలో హైదరాబాద్లో ఇల్లు కొనలేం అంటూ మనకి ప్రధాన వార్తగా ఇచ్చారు. సో ఆల్రెడీ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇంకా మనకి ఆంధ్రజ్యోతిలో సిమాస్టిస్గా ఇంకా మనకి వెలుగు దినపత్రికలు అయితే క్లియర్గా ఫస్ట్ ప్రధాన వార్త కానీ ఇంకా హైదరాబాద్లో ఇల్లు కొనలేం అని క్లియర్గా చెప్పేస్తున్నారు. ఎందుకు అంటే ఆకాశాన్ని అంటుతున్నటువంటి ధరలు ఇంకా సామాన్య పీపుల్ ఎవరు కూడా కొనుక్కోలేరు. కానీ ఇంకా ఎన్ఆర్ఐలేమో ఇంకా ఇక్కడ మొగ్గు చూపరు. వాళ్ళు ఎక్కడెక్కడో బిజినెస్లు ఎటో ఎక్కడెక్కడో ఆలోచిస్తారు. సో దాని ద్వారా ఇంకా హైదరాబాద్లో కొనే పరిస్థితిలో లేదు కాబట్టి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అన్నట్లుగా ఇంకా కొన్ని అలా ఉండిపోవాల్సిన పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక సామాన్యుడికి అందనంత ఎత్తుల్లో రేట్లు ఉండడం వల్ల ఇదంతా కూడా కొనసాగుతుంది అంటూ కూడా చెప్తున్నాయి. ఇక దేశంలో ముంబై తర్వాత ఇక్కడే అత్యంత ఖరీదైన బిల్డింగ్స్ ఏవైనా ఉన్నాయి అంటే ఇల్లులు అంటే ఫస్ట్ ప్లేస్ ముంబై తర్వాత మనకి సెకండ్ ప్లేస్లో ఉంది. కాబట్టి ఇంకా మనం కొనలేము. ఇక్కడ కొనాలి అంటే మాత్రం ఎవరు నార్మల్ పీపుల్ ఎవరు కూడా ఇక్కడ ఇల్లు కొనుక్కోవడం అనేది ఒక కలగానే మిగిలిపోతుంది తప్ప కొనే పరిస్థితి లేదు అనేది అయితే క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక చదరపు మీటర్ జాగా ధర చూసుకుంటే 58,234 రూపాయల వరకు ఉంది. ఒక చదరం కొనాలంటేనే అసలు కొనలేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది అంటూ కూడా ఇచ్చారు. ఇంకా 1 కోటికి పైగా రేటు ఉన్నటువంటి ఇళ్లకు గిరాకీ ఎక్కువగా ఉంది అంటూ కూడా చెప్తున్నారు. ఇల్లు కొనాలంటే 1 కోటి ఆ పై మాట తప్పితే ఎక్కడ కూడా తక్కువలో లేవు అనేది ఇంకా ఇక్కడ స్టార్టింగ్ కాస్ట్ అంటూ ఇచ్చారు. సో దానికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. ఇంకా చూసినట్లయితే చదరపు మీటర్ జాగా కొనాలంటే 58,234 రూపాయల వరకు ఉంది అంటూ ఇచ్చారు. 1 కోటికి పైగా రేటు ఉన్నటువంటి ఇళ్లకు గిరాకీ కాస్త బెటర్గా ఉంది అంటూ ఇచ్చారు. ఇంకా 1 కోటి అంటే అది నార్మల్ పీపుల్ అయితే కొనే పరిస్థితి కాదు కాబట్టి ఇంకా వేరే వాళ్ళు కొంచెం కొద్ది గొప్ప ఉన్న వాళ్ళు కొనొచ్చు. ఇంకా ఎన్ఆర్ఎల్ అంటే ఇంకా 100 కోట్లు 50 కోట్లు 20 కోట్లు అట్లా కోట్లలోనే వెళ్ళిపోతున్నారు తప్పితే ఇంకా వేరే కాస్ట్ అయితే ఇక్కడ లేదు. ఇంకా వన్ ఆఫ్ ది బెస్ట్ అంటే ముంబై ఉంది. ముంబై తర్వాత నెక్స్ట్ అంటే ఇంకా హైదరాబాదే ఉంది ఇంత కాస్ట్లో అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఏదేమైనప్పటికీ కూడా సిటీ వెస్ట్లోనే 60% అమ్మకాలు జరుగుతూ ఉన్నాయంటూ నైట్ ఫ్రాంక్ ఇండియా కూడా రిపోర్ట్లో వెల్లడించినట్లుగా తెలుస్తుంది అనిపించింది. సో ఈరోజు మనకి ఏ పేపర్లో చూసినా కూడా మెయిన్ అంటే మనకి ఆర్టీసీ కార్మికుల ఆగ్రహం ఒకటి మెయిన్గా అంటే ఇంకా 3 పార్టీలు టికెట్లు కాక పడుతున్నారంటే ఇటు బీఆర్ఎస్ బీజేపీ అటు కాంగ్రెస్ ముగ్గురు కూడా ఎవరిది ఏంటి అనేది ఇంకా ఒక కొలిక్కి రాలేదు. కానీ ఎవరి టికెట్స్ ఏంటి అనేది ఇంకా క్లియరెన్స్ కాలేదు. కానీ మొదటి స్టెప్ అయితే వేసేసారు అనేది మనకు అర్థమవుతుంది. ఇక హైదరాబాద్లో ఇళ్ల విషయానికి వచ్చినట్లయితే ఎవరు కొనే పరిస్థితిలో లేదు అంటూ కూడా ఇచ్చారు. ఇంకా సిమ్స్ కార్డ్స్ గురించి ఇలా అన్నీ కూడా రకరకాల న్యూస్ అన్నీ కూడా సిమాస్టిస్గా ప్రతి పేపర్లో కూడా ఇచ్చారండి. సో ఇదండి ఇవాళ పేపర్ ముచ్చట కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ ముచ్చట కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.